డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హీల్మీ రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్తే ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే. ప్రతి ఒక్కళ్ళు ముందస్తుగా మనల్ని అడిగేది ఏంటంటే 12 రాసుల వారు, ఒక్కొక్క రాశి వారు మాకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉంటుందా, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, వివాహ రీత్యా, పెట్టుబడుల రీత్యా ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ అంటే ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే ఈ ఇయర్ కలిసి రాలేదు, నెక్స్ట్ ఇయర్ బహుశా బాగుండే అవకాశం ఉంటుంది, మన ఎక్స్పెక్టేషన్స్తో ఎక్కువగా ఉంటుంటారు. మరి అన్ని రాసుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ముఖ్యంగా ఏ రాశి వారికి కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని నిర్దేశించేది కాలం. కాలం ఎలా ఉంటే మనం అలా ఉంటాం. మన జీవితంలో మనం చాలా ప్రోగ్రామ్స్ వేసుకుంటాం, చాలా ప్లాన్స్ వేసుకుంటాము. ఈ సంవత్సరానికి ఇదైపోవాలి, ఆ సంవత్సరానికి అదైపోవాలి అని అనుకుంటాం. మనం అనుకోవడం అంతా మన భ్రమ. ప్లాన్ ప్రకారం మనం అనుకుంటాం కానీ ప్లానింగ్ ప్రకారం ఎప్పుడూ ఉండదు. ప్లాన్ చేయాల్సింది నేచర్. నేచర్ ఎలా ప్లాన్ చేస్తే మనం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ నేచర్ ఏదైతే ప్లాన్ చేస్తుందో ఆ ప్లాన్ని మనం తెలుసుకునేడానికి, రివీల్ చేయడానికి మనకు కావాల్సింది ఆస్ట్రాలజీ. సో నేచర్ ప్లాన్స్ని మనం రివీల్ చేసుకోవాలి. అసలు ఏం జరగబోతుంది ఈ సంవత్సరం, మనం అనుకున్నట్టే జరుగుతుందా, లేకపోతే మనకి ఏదైనా సమస్యలు వస్తాయా? సో సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని అంటే అది నేచర్ మనకి ఆస్ట్రాలజీ త్రూ మనకి చెప్పేస్తుంది, సంకేతం ఇస్తుంది. సో అలా ఈ సంవత్సరము దాదాపు 4-5 రాశుల వారికి చాలా బాగుంది. ఒక 6 రాశులకి బాగా ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరంలో 6 రాశులకి బాగా ఉండదు, 6 రాశులకి బాగుంటుంది. మనం ఏదో న్యూ ఇయర్ అనుకుంటున్నాం, బికాస్ 2023 అనేసరికి న్యూ ఇయర్ అనుకుంటున్నాం. హవెవర్ మనకు న్యూ ఇయర్ అంటే ఉగాది నుంచే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనవరి 26వ తారీఖు 2023 నుంచి గ్రహాలు మొత్తం మారిపోతున్నాయి అన్నమాట. అంటే ముఖ్యంగా గ్రహాల మార్పులో ఏంటంటే కనుక శని, గురువు వీళ్ళిద్దరే చాలా లాంగ్ టర్మ్గా వెళతారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఎవ్రీ మంత్, 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్లోకి ఒకసారి గ్రహాలన్నీ మారుతూనే ఉంటాయి. మారని గ్రహాలు ఏమైనా ఉన్నాయి అని అంటే అది గురుగ్రహము, శనిగ్రహము. గురుగ్రహం ఏంటంటే 12 మంత్స్కి ఒక్కసారి మారుతాడు, 12 నెలలకు ఒకసారి మారుతాడు. శనిగ్రహము 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే శనిగ్రహం మారుతున్నాడు. అంటే దాదాపు 2.5 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ దాటిపోయింది. ఇంకా అంటే మీరు అడిగారు కదా ఈ సంవత్సరం బాగలేదు, వచ్చే సంవత్సరం మెరుగ్గా ఉంటుందా అని అంటే ఎస్, శనిగ్రహం మారాడు కదా, ఇప్పుడు కొంతమంది జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి. సో కాబట్టి చూసేటువంటి వీవర్స్ కూడా ప్రశాంతంగా, జాగ్రత్తగా, ఎందుకోసం అంటే ఇప్పుడే ఒక 1 మంత్ ముందు నుంచి చెప్తే మీరు కొంచెం ప్రిపేర్ అవుతారు. ఇంకా ప్రిపేర్ అయిపోయి ఎస్ ఇంకా ఆయేగా అప్నా టైం ఆయేగా. సో నీ టైం కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం కదా, నాకు కూడా ఒక టైం వస్తుంది రా అంటారు కదా. సో వస్తుంది, మీకు కూడా ఒక టైం వస్తుంది. సో ఈసారి లక్ టైం ఎవరికి ఉంది, బ్యాడ్ టైం ఎవరికి ఉంది అనేది నేను క్షుణ్ణంగా చెప్తాను. సో అందరు కూడా నోట్ చేసుకోండి. సార్, మీనరాశి వారికి మరి ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎటువంటి కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది అంటారు? మీనరాశి, ఫస్ట్ మీనరాశి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీనరాశి, మీనం అంటే ఏంటి? చేప నీళ్ళలో తిరుగుతుంటుంది కదా, మీనం అంటే చేప. దాని సింబల్ కూడా 2 చేపల గుర్తు అనమాట. స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం చేపను చూసి ఒకటి నేర్చుకోవాలి. మీన రాశులందరూ కూడా చేపను చూసి ఒకటి నేర్చుకోవాలి. చేప ఎవడైనా సరే ఎరేసాడు అనుకోండి, ఆ ఎర్రేస్తే అక్కడనే 4-5 చేపలు టింగు 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 తిరుగుతాయి. తిరిగి ఏం చేస్తాయి, ఒకటి ఎర్ర దగ్గరికి వచ్చి కొంచెం కొంచెం ముట్టి వెళ్ళిపోతుంది, ఇంకో ముట్టి వెళ్ళిపోతాయి. 10 అక్కడికే వస్తాయి, ముట్టుకుంటూ వెళ్ళిపోతాయి. ఒకటి ఎర్రకు చిక్కుంటుంది, చూస్తాయి. ఒకటి ఎర్రకు చిక్కుగానే అన్నీ పానిక్ అయిపోయి అటు ఇటు అంతా వెళ్ళిపోతాయి. వాళ్ళు ఆగుతాడు, చేపను తీస్తాడు, వేస్తాడు, మళ్ళీ ఎరేస్తాడు, మళ్ళీ ఇవే సేమ్ చేపలు మళ్ళీ ఎర్ర దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. ఇది చేపకున్న సహజ లక్షణం. అంటే ఎర తన ముందే తన ఫ్రెండ్ ఒకడు ఎర అయిపోయి పడిపోయాడు తెలుసు, అయినా సరే ఆశ మాత్రం పోదు, చావలే. మళ్ళీ ఏదో వచ్చిందిరా తిందాంరా అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో మీనరాశి వారికి ఏలినాటి శని అని ఎర్రబడుతుంది. ఇప్పుడు జనవరి 26వ తారీఖు నుంచి
మీకు బ్యాండ్ బాజా భారత్ స్టార్ట్ అవ్వబోతుంది. ఒక 1000 క్రాకర్స్ మీ చెవు దగ్గర పెట్టి టాప్ 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 పేలుస్తే ఎట్లుండదో అది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా 2023 నుంచి ఎప్పటిదాకా తెలుసా? 7.5 సంవత్సరాలు. బీ రెడీ. 7.5 సంవత్సరాలు రెడీగా ఉండండి. సో కాబట్టి మీన రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే, యు డోంట్ బీ లైక్ ఎ ఫిష్. చేపలాగా ఉండకండి, ఎరలేస్తారు, ఎరకి పడకండి. ఓకే, ఈ 7.5 సంవత్సరాలు ఇంకా మనసును బాగా స్థిమితం చేసుకోండి. ముఖ్యంగా ఏలినాటి శని ప్రారంభమయ్యేది ప్రభావం ఎక్కువ ఎక్కడుంటుందో తెలుసా? నెత్తి మీద శని ఉన్నప్పుడు మాత్రం ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే 2023 సంవత్సరము డ్రాస్టిక్ అనమాట. ఇంకా మీకు చాలా భయంకరమైన టైం. అస్సలు బాగా ఉండదు, అనవసర నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటి వరకు చాలా బాగుందండో మీకు శని సూపర్గా ఉన్నాడు ఇప్పటిదాకా, బాగా డబ్బులు ఇచ్చాడు, అని చేశాడు, అంత బాగుంది. ఈ సంవత్సరంతో ఏం చేయండి అంటే ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోండి. ఇంకా మన మొబైల్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతే ఎవరైనా ఫోన్ చేయొచ్చా? మనం ఎవరికైనా ఫోన్ చేయొచ్చా? చేయొచ్చు. అట్లా మీరు కూడా ఫ్లైట్ మోడ్కి వెళ్ళిపోవాలి. మిమ్మల్ని ఎవరు కలవకూడదు, మీరు ఎవరిని కలవకూడదు. ఎవరు కలవాలన్నా ఏమో నాకు తెలీదు, నాకేం తెలీదు, అట్లాగే ఉండిపోవాలి. చాలా నిశ్శబ్దంగా ఉండాలన్నమాట. ఒకవేళ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏలినాటి శని వస్తే అని మీకు తెలియాలనుకుంటే మీ యొక్క వాట్సాప్లో స్టేటస్లో పెట్టండి, ఈజ్ దేర్ ఎనీ వన్ ధనుసు రాశి, కెన్ యూ కాల్ మీ అని పెట్టండి. ఓకే, ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయండి, మీతో నేను ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్తే, ఎవరైనా నీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టేటస్లో ఉంటే ఏసేసి ఆయన ధనుసు రాశి వాట్ హ్యాపెన్, ఏం కావాలి అని అంటే, నాన్న మీకు మొన్నటిదాకా ఏలినాటి శని అయిపోయిందట కదా, ఎట్లుంది అని అడిగితే వాడు స్టార్ట్ చేస్తారు, గంటన్నర చెప్తారు మీకు ఏమేమి అయ్యింది, 7.5 సంవత్సరాలు ఏం జరిగింది మొత్తం సినిమా చెప్తారు వాళ్ళు మీకు. ఓకే, కాబట్టి మీనరాశి వారు ఎవరైనా ఉంటే గనక దయచేసి ఒకసారి ధనుసు రాశి వారిని సంప్రదించండి. సంప్రదించి వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు, అలాగే మకర రాశి వారిని కూడా సంప్రదించండి. ధనస్సు, మకరం, కుంభం ఈ ముగ్గురిని కూడా ఒకసారి అందరినీ కాంటాక్ట్ చేయండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా చెప్తారు, షేర్ చేసుకుంటారు. ఎందుకోసమంటే రేపు ఫ్యూచర్లో మీరు కూడా వాళ్ళతో పాటు జాయిన్ అవ్వబోతున్నారు. కాబట్టి ఎందుకోసమంటే ప్రతి 3 రాశులకు ఏలినాటి శని ఉంటుంది తప్పకుండా. సో ధనుసు రాశిని వదిలేస్తాడు శని, మిమ్మల్ని పట్టుకుంటాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు అంటారు, ఆల్ ద బెస్ట్, సూపర్, నాదైతే అయిపోయింది, ఇంకా మీకుంది కదా అని అంటారు అనమాట. సో ధనుసు రాశి వాళ్ళతో మాట్లాడండి, ఏలినాటి శని ఎక్స్పీరియన్స్ అంతా కూడా తెలుసుకోండి, మంచిగా పేపర్లో రాసుకోండి, వాళ్ళకి ఎలాంటి ఇన్సిడెంట్ జరిగాయి, ఎలాంటి మోసాలు జరిగాయి, ఎలా మోసపోయారు, ఎలా అనవసరమైన దాంట్లో ఇరుక్కున్నారు, సో ట్రాప్ అవుతారు. మెయిన్ హనీ ట్రాపింగ్ ఎక్కువగా, అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి, హనీ ట్రాపింగ్ అవుతారు. ఓకే, ఫోన్లలో వీడియో కాల్లో ఏం మాట్లాడకండో. మీనరాశి వాళ్ళకి, రేవతి నక్షత్రం వాళ్ళకి విపరీతమైన యావ ఉంటుంది, కాబట్టి జాగ్రత్త అండోయ్. ఓకే, వీడియో కాల్స్లు, ఫోన్ కాల్స్లు ఏవి చెయ్యకండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో దానివల్ల మీ జీవితంలో భయంకరమైన సిచ్యువేషన్. ఎందుకోసం నవ్వుతూ చెప్తున్నానంటే మీరు నవ్వుల పాలు కావద్దు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీనరాశి వారు ఈ సంవత్సరం టాప్ 12 పొజిషన్లో ఉన్నారు 2023. సో టాప్ బాటమ్ బాగా లేదు ఎవరికి అంటే లీస్ట్ పొజిషన్ మీనరాశి వారు. సో ఇంకోటి ఏంటంటే, ఎవరైనా వ్యాపారం చేసేది ఉంటే మీనరాశి వారితో వ్యాపారం పార్ట్నర్షిప్ పెట్టుకోకండి. ఎవరిదైనా మీనరాశిని ఫ్రెండ్స్ ఉందనుకోండి, వాళ్ళతో బిజినెస్ పార్ట్నర్షిప్ వద్దు. ఒక 1 year ఆగమన్నారు గురుగారు, తర్వాత ఆలోచిద్దామని చెప్పండి. ఎందుకోసం అంటే నీ జాతకం మంచిగానే ఉంది, నీ పక్కోడి జాతకం మంచిగా లేదనుకో, ఆ నెగిటివ్ ఎనర్జీ నీ మీద కూడా పడుతుంది. కాబట్టి వద్దు. ఏలినాటి శని ఉన్నది కాబట్టి ఏలినాటి శని ఉన్నటువంటి మీనరాశి వారు ఏం చేయండి అంటే, ఈ సంవత్సరము వీలైతే అన్నీ కూడా సైనప్ చేసుకోండి, సాధ్యమైనంత వరకు సైనప్ చేసుకొని ఏదైనా చిన్నగా ఎమర్జెన్సీ వర్క్స్ అని చేసుకుంటూ పూర్తిగా 12 జ్యోతిర్లింగ దర్శనం చేసుకోండి. పూర్తి భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలన్నీ దర్శనం చేసుకొని రండి. నైమిషారణం వెళ్ళండి, హరిద్వార్ వెళ్ళండి, ఋషికేశ్ వెళ్ళండి, బద్రీనాథ్ వెళ్ళండి. ఈ సంవత్సరం మంచి తీర్థయాత్రలు చేసుకోండి. ఎందుకోసమంటే ఇట్స్ టైమ్ టు గెయిన్ ద న్యాచురల్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ. ఇప్పుడు డివైన్ ఎనర్జీ మనం గెయిన్ చేసుకోవాల్సిన టైం. ఎందుకోసమంటే నెగిటివ్ ఎనర్జీ మనం పట్టుకోవడానికి వస్తుంది, కాబట్టి డివైన్ ఎనర్జీ మనం గెయిన్ చేసుకోవాలి. దట్స్ ఇట్. తప్పకుండా మీనరాశి వారు ఇప్పటి నుంచి ఆంజనేయ స్వామి ఉపాసన చేయండి. తప్పకుండా జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీశతి లోక ఉజాగర్, రామదూత తులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ,
పిల్లలకు కూడా చదివించండి. ఎందుకోసం అంటే పిల్లలకి ఏలినాటి శని వచ్చినా తల్లిదండ్రులకు ఇబ్బందే, మీ తల్లిదండ్రులకు ఏలినాటి శని వచ్చినా మీకే ఇబ్బంది. మీ కుటుంబంలో ఎవరికి ఏలినాటి శని ఉన్నా వాళ్ళతో తప్పకుండా హనుమాన్ చాలీసా ప్రతిరోజు స్నానం చేయాలి, సూర్యుడికి ఎదురుగా నిల్చోవాలి, హనుమాన్ చాలీసా చదవాలి. రోజు హనుమాన్ చాలీసా చదివితే తప్ప మిమ్మల్ని ఆ యూనివర్సల్ ఎనర్జీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఖచ్చితంగా ఈ రాశివారి పరిహారాన్ని పాటించండి. దాంతోపాటు ప్రదీప్ జోషి గారిని ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.